రజనీ మూడవ భాగం. రెండవ భాగంలో రజనీ పెద్ద బావ కేశవుని కలుస్తుంది. అతని గతం గురించి తెలిసి అతను అలా మారిపోయినందుకు చాలా బాధపడుతుంది. అతన్ని మార్చాలని బొంబాయి తీసుకువెళ్లాలని భావిస్తుంది. తండ్రి నిరాకరిస్తాడు. మాధవ్ అభిప్రాయాలు, తల్లి పట్ల ప్రేమ చూసి మనసంతా బాధతో నిండిపోతుంది. కథ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలవగానే రజనీ ఒంటరిగానే కేశవ్ దగ్గరికి బయలుదేరింది. శాంతత్త, మాధవ్ బావ పని ఉందంటూ ఎక్కడికో వెళ్ళాడుగా, అతను రాగానే తోటకి పంపు, ఇద్దరం కలిసి వచ్చేస్తాం. నేను ముందు వెళ్ళి మీ తోట అంతా తిరిగి చూస్తూ ఉంటాను అంది. ఒక్కదానివి ఎందుకమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. ఇంకా లాభం లేదని, సరే వెళ్ళు. పెద్ద పాలెరు సుబ్బడు కూడా మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. మాధవ్ రాగానే పంపిస్తాను అంది అయిష్టంగానే. సరే అని చెప్పులు తొడుక్కుంది రజనీ. గులాబీ రంగు బెనారస్ చీర, అదే రంగు జాకెట్ వేసుకొని తలలో 3 గులాబీ పువ్వులు ఆకులతో సహా తురుముకుంది. అసలు రజనీకి తన అందం మీద పెద్ద నమ్మకం, ఎవరినైనా ఆకర్షించేయగలనని. ఆ దేవుడు బాబు అంతు తెలుసుకోవాలి. గెలిచానా అత్తయ్యకి సంతోషం కలిగిస్తాను, ఓడిపోయానా రేపే రైలెక్కేస్తాననుకుంటూ చీర బోర్డర్ సరిచేసుకుంటూ తోట గేటు తీసుకుని లోపలికి రాగానే పాలేరు సుబ్బడి ఎదురై, అమ్మగారు ఒక్కరే వచ్చారా అన్నాడు. అవును గాని మీ దేవుడు బాబు గారెక్కడా అంది చుట్టూ కలియ చూస్తూ. లోపలున్నట్లున్నారు, పిలవమంటారా? ఆహా వద్దు, నీ పని చూసుకో, నేనే వెళ్ళి వెతుక్కుంటాను అనటంతో అతను తన పనిలోకి వెళ్ళిపోయాడు. రజని వరండా దగ్గరికి వచ్చింది. కేశవ్ మామూలుగా కనిపించే చోట కనిపించలేదు. ఏమైనట్టు అని తోటంతా తిరిగి చూసింది. మందార చెట్ల మధ్య ఉన్న సిమెంటు బెంచి మీద కూర్చొని ఆకాశంలోకి తదేకంగా చూస్తూ 2 చేతులు గడ్డం కింద పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తెల్లటి ముఖాన్ని సగం పైగానే ఆక్రమించేసింది గుబురుగా పెరిగిన గడ్డం. అయినా అది అతని ముఖానికి వింత అందాన్నిస్తోంది. నీరెండ అతని ముఖాన పడి మెరుస్తోంది. అతనికి కాస్త దూరంలో 2 పావురాలు గునగున నడుస్తూ ఆడుకుంటున్నాయి. కేశవ్ పాదాల దగ్గర ఒక రామచిలక ఒయ్యారాలు ఉలకబోస్తూ అటూ ఇటూ నడుస్తోంది. పెంపుడు కుక్క అతని దగ్గరగా పడుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ పావురాలను చూస్తోంది. అతను మాత్రం ఇదంతా ఏం పట్టనట్టు ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో చూస్తుంటే మరీ అందంగా కనిపిస్తున్నాడు. రజనీ మనస్సు పులకించిపోయింది. ఏదో తెలియని ఆవేశం ముంచుకొచ్చేసింది. అడుగులు అడుగు వేస్తూ అతను వెనక్కి వెళ్ళి గట్టిగా 2 చేతులతోనూ తన కళ్ళని మూసిన చేతుల్ని తప్పించే ప్రయత్నం చేస్తూ అతి శాంతంగా, చేతులు తీ అన్నాడు. రజనీ తీలేదు. రజనీ చేతులు తీ మరోసారి అన్నాడు. అతని గొంతులో వినిపించే విసుగుకి రజనీలో మరీ కొంటతనం ఎక్కువైంది. చేతులు తీయకుండా అతని తలని గట్టిగా గుండెలు కదుముకుంది. పరమ శాంతమూర్తి కదు ఈయన, ఇప్పుడు కూడా కోపం వస్తుందో రాదో చూడాలి అన్న కుతూహలంతో తను అసలు చేసే పని మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు రజనీకి. కేశవ్కి అర్థమైంది ఆ అమ్మాయి చేతులు తీయదని. అందుకే బలవంతంగా రజనీ చేతులు తప్పించేసుకొని లేచి నిలబడి ఒక్క క్షణం విసుగ్గా చూశాడు. రజనీ నవ్వుతూ నిల్చుంది, ఎర్రబడిపోయిన అతని ముఖాన్ని చూస్తూ. అతను చేత్తో ముఖాన్ని ఒకసారి గట్టిగా తుడుచుకొని మరేం మాట్లాడకుండా చకచకా ఇంట్లోకి వెళ్ళి కూజాలోని నీళ్లతో ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు. అలవాటుగా పుస్తకం తెరిచాడు. చదువులో మునిగిపోయాడు. రజనీ ఇతని వెంట వచ్చి ఇదంతా చూస్తూ బొమ్మలా నిల్చున్నదల్లా అతను పుస్తకం తెరిచేసరికి నీరసపడిపోయింది. తను అనుకున్నట్లుగా కోపంలో అతను ఏదేదో అంటే అప్పుడు వాదించి ఓడించవచ్చు అనుకుంది. కానీ ఈ దేవుడు బాబు అసలేం జరగనట్లుగా శాంతంగా భగవద్గీత చదవటంలో మునిగిపోయాడు. ఇంకా ఇతన్ని జయించటం ఎలా? మై గాడ్, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ తను ఒక కుర్చీలో కూర్చుంది. అంతలోనే లేచి అతని చేతిలోని పుస్తకం విసురుగా లాగి అవతల పారేసింది. కేశవ్ కుర్చీ వెనక్కి చేరగిలబడి రజనీ వైపు చూస్తూ, ఇవాళ నా చదువుకి ఎందుకు అడ్డొస్తున్నావు? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి దృఢంగా అంది. కేశవ్ విసుక్కోలేదు. అలా అని రజనీని కూర్చోమని అనలేదు. చెప్పు అన్నాడు శాంతంగా. రజనీకి ఒకవైపు చాలా కోపంగా ఉంది, కూర్చోమని చెప్పలేదని. అయినా శాంతం తెచ్చుకుంటూ తనే కూర్చొని దారిలోకి వస్తున్నాడు. సమయస్ఫూర్తిగా మాట్లాడి విజయాన్ని సాధించాలి. చెంగుకు ముడివేసుకు వెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టి, ఇదిగో నీ పెద్ద కొడుకు, పెళ్లి చేసేయి అని చెప్పాలనిపిస్తోంది. అప్పుడు అత్తయ్య ఎంత సంతోషిస్తుంది. అవును, ఇలా జరిగితే మాధవ్ మెనీ థ్యాంక్స్ రజనీ అంటాడు. ఇలా ఆలోచిస్తూ, అరే ఈ టైము చాలా విలువైంది, కానీ సమయానికి మాటలే కరువవుతున్నాయి అనుకుంటూ పెదవులు తడి చేసుకుని గొంతు సరిచేసుకొని పమిట కొంగుకున్న జరీ బోర్డర్ ఓ మారు సర్దుకున్నా ఒక్క మాట పెదవులు దాటి బయటికి రావటం లేదు.
పైగా ఏదో తెలియని భయం ఆవహిస్తోంది. గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది. తన మీద తనకే విసుగొస్తోంది. కేశవ్ మాత్రం సూటిగా రజని ముఖంలోకి చూస్తున్నాడు. ఆ చూపులో కుతూహలం కానీ, ఆతురత కానీ, అలంకరణని గమనించటం కానీ లేదు. పోనీ తన ఏకాగ్రతకి భంగం కలిగించిందన్న కోపమూ కనిపించటం లేదు. ఈ తోటలో చెంగు చెంగున దూకుతూ ఆటలాడే నల్లావు దూడని ఎలా స్పర్శిస్తాడో, పెంపుడు కుక్క దగ్గరగా వచ్చి కాళ్ళ దగ్గర పడుకుంటే దాని వీపు ఎలా దువ్వుతాడో, తోటలో ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు దగ్గర వాలి ఆటలాడే పావురాలని, రామచిలుకలని ఎలా చూస్తాడో అచ్చంగా అలానే తన వైపు చూస్తుంటే ఆ దృష్టికి తట్టుకోలేకపోయింది రజని. నేను వాటితో సమానమా అన్న అహంభావం ఆ అమ్మాయిని రెచ్చగొడుతున్నా అనుకుని ధైర్యం తెచ్చుకుని బావా అంది తీయగా. అయినా అతను చలించక ఏం చెప్పాలో చెప్పు అన్నట్లుగా కూర్చున్నాడు. రజని గొంతు మరోసారి సవరించుకుంది. చిన్నప్పుడు నేనంటే నీకు చాలా ఇష్టం, అవును కదూ? నువ్వు పంపిన బర్త్డే గ్రీటింగ్స్ ఇప్పటికీ నా దగ్గర దాచుకున్నాను. నీవంటే నాకు చాలా ఇష్టం. నీవిలా అమూల్యమైన జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నావంటే చాలా బాధగా ఉంది. నువ్వు ఈ పద్ధతులన్నీ వదిలేయి. మౌనంగా వింటున్నాడు కేశవ్. నువ్వు ఒంటరిగా ఇక్కడొద్దు, నా వెంట బాంబే వచ్చేయి, పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాం. ఇంతేనా? ఇంకా చెప్పాల్సిందేమన్నా ఉందా? చాలా ఉంది. నాకు వినాలని కుతూహలం లేదు రజని, నువ్వు ఇంటికి వెళ్ళిపో. రజని ముఖం ఎర్రబడిపోయింది కోపంగా. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని గ్రంథాలు చదివి ఏం సాధించావు? కేశవ్ మౌనం రజనిలో ఆవేశాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ దేవుళ్ళు, దేవతలు, గుళ్ళు, గోపురాలు, మసీదులు, మఠాలు మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని హరించి వేస్తున్నాయి. ఏం నిజం కదూ? కాదు, మనిషిని మంచివాడిగా చేయటానికే ఈ దేవాలయాలు వగైరా. అయితే వీటి పేరు మీద జరుగుతున్నదంతా మంచేనంటావా? ఎక్కడ చూసినా అమ్మగారు, అయ్యగారు, మేమే దేవుళ్ళమంటూ ఊరికొకరు వెలుస్తూ అమాయకులైన ప్రజల్ని మోసగిస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. రజని ఆవేశపడిపోతుంది. కానీ కేశవ్ శాంతంగా వింటున్నట్లే ఉన్నాడు. ఈనాడు మనిషి మానవత్వానికే దూరం అయిపోతున్నాడు. అలా ఎందుకు జరుగుతోంది? పెరిగిపోయిన నాస్తికవాదం, మనోమాలిన్యం ఇవన్నీ కలిసి మనిషిని అవిశ్వాసం వైపుకి లాక్కువెడుతున్నాయి. అయితే వీటన్నింటి నుంచి మనిషిని సత్యం వైపుకి, న్యాయం వైపుకి లాక్కుపోగల గుణం ఉన్న వాళ్ళ అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. అవును కదూ? కనుకనే నువ్వు ప్రజలకి దూరంగా ఉండకూడదు. జవాబు చెప్పాలి. నీ తల్లికి, తమ్ముడికి, చివరికి నీ ప్రజల కన్నా ఉపయోగపడని నీ ఒక్కడికే లభ్యమయ్యే మోక్షం అదెంత గొప్పదైనా వ్యర్థం అని నా ఉద్దేశం. నీ తల్లి, తమ్ముడు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇందరిని బాధించి నీవేం సాధిద్దామని బావా? కేశవ్ రజనీ ముఖంలోకి తదేకంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లోని ఏదో శక్తి రజనిని బందీని చేస్తున్నట్లుంది. చెప్పు, నా ప్రశ్నలకి జవాబు చెప్పు బింకంగా అంది. ఏం చెప్పను? ఈ ప్రపంచమంతా మాయ. కర్మత్యాగమే ముక్తికి సాధన. ఆత్మోన్నతి సాధించలేని మనిషి జీవితం నిరర్థకం అని చెప్పవలసి వస్తుంది. ఈ మాటలు నీకు నచ్చుతాయా? శాంతంగా అన్నాడు. నాన్సెన్స్. భగవంతుడి మాట నాకు చెప్పకు. అసలు దేవుడనేవాడు లేడు. ఆయనే గనక ఉంటే ఈ ప్రపంచంలో జరిగే అన్యాయాల్ని ఇలా చూస్తూ కూర్చుంటాడా? రాళ్లని, రప్పలని దేవుడంటూ పూజిస్తూ మోసపోయే కన్నా మానవత్వం ఉన్న మనిషిని నమ్మటం న్యాయం. కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే మనిషే దేవుడి కంటే గొప్పవాడు. నువ్వు ఈ కర్మ, మాయ అంటూ జీవితాన్ని ఇలా వ్యర్థం చెయ్యకు. నా వెంట బాంబే వచ్చే బావా. రజని కేశవ్ చెయ్యి పట్టుకుంది గట్టిగా. రజని, ముందు చెయ్యి వదులు. బలవంతంగా లాక్కుని చూడు. నువ్వింకా ఏదైనా చెప్పాలంటే దూరంగా ఉండి చెప్పు అన్నాడు. నాతో వస్తావు కదూ? రాను ఖచ్చితంగా అన్నాడు. వచ్చి తీరాలి. అసంభవం కాదు, సంభవమే. నిన్ను నేను తీసుకువెళ్ళగలను. నాకు ఆ శక్తి ఉంది. వత్తి పలికింది. అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. కానీ జవాబు చెప్పలేదు. ఛాలెంజ్ చేస్తున్నాను పౌరుషంగా అనే రజనితో. ఇంతే కదూ? ఇంకా వెళ్ళిపో ఇంటికి. మాట మార్చేస్తున్నాడని గ్రహించిన రజని, నీతో ఇంకా మాట్లాడవలసిన విషయాలు కొన్ని ఉండిపోయాయి. వాటికి జవాబులు చెప్పి తీరాలి. నాకే తెలియదు, నీకేం చెప్పను? ఇన్ని గ్రంథాలు చదివినా నా ప్రశ్నలకి జవాబులు చెప్పలేవు. పోనీ అవన్నీ నువ్వు చదువు, నీకే దొరకొచ్చు. బాప్రే, ఇన్ని పుస్తకాలు చదవాలంటే 25 సంవత్సరాలన్నా పడుతుంది. పట్టని అప్పటికి నేను ముసల్దాన్నైపోతాను. అయితేనేం, నీకు జవాబులు దొరుకుతాయిగా. కేశవ్ ఇలా అంటుంటే రజని కదోలా అయిపోతున్నట్లుంది. ఏదో వింత అనుభవం కలుగుతోంది. తనకి తల తెల్లగా నెరిసిపోయినట్లు, వాళ్ళంతా ముడతలు పడిపోయి, నడం వంగిపోయి, కళ్ళు సరిగ్గా కనపడక చత్వారం జోడు పెట్టుకున్నట్లు, తన చుట్టూ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు చేరి అమ్మమ్మ అంటున్నట్లు, ఇంకా ఏదో అయిపోతున్నట్లుగా అయ్యి కళ్ళు గట్టిగా మూసుకుంది.
2 నిమిషాలు. ఒళ్ళంతా తేలికై తూలిపడిపోతున్నట్లయిపోయింది. బావా పెద్దగా అరిచింది తూలిపోతూ. రజని ఏమైంది అంటూ గట్టిగా పట్టుకొని కుదిపి అడుగుతున్నాడు కేశవ్. రజని మెల్లగా కళ్ళు తెరిచింది. ఒళ్ళంతా ఓసారి గాబరాగా చూసుకుంది. చీరని గాజుల్ని తడిమి చూసుకుంది. అమ్మయ్యా, అవును, నాకిప్పుడేమైంది? అదోలా అయిందే. కేశవ్ ముఖం వైపు అనుమానంగా చూస్తుంటే అతను మెల్లగా రజని చేతులు వదిలేస్తూ అదేమిటి అలా చూస్తున్నావు విసుగ్గా అడిగాడు. రజని తేరుకుంటూ, బావా నువ్వు నన్నేదో చేశావు, నిజం చెప్పు, ఏదో చేశావు కదూ రజనీ అంటున్నా అతని దగ్గరికి వెళ్ళే రజనీని దూరంగా ఉండు అన్నాడు గట్టిగా. వెళ్ళను కేశవ్. మాధవ, ఈ రజనిని తీసుకువెళ్ళిపో అంటుంటే అప్పుడు వెనక్కి తిరిగి చూసింది. అతను ఎంతసేపు అయిందో అక్కడికొచ్చి సిగ్గుపడిపోయింది. అభిమానంతో రోషంగా కేశవ్ వైపు చూసింది. కానీ కేశవ్ పుస్తక పఠనంలో మునిగిపోయాడు. మాధవ్ మెల్లగా, రజని చాలా టైం అయింది, వెళ్ళిపోదాంరా అంటూ ఉంటే ఇంక అతని వెంట నడవక తప్పలేదు. మాధవ్ని చూసిన పాలేరు సుబ్బడు పరుగున వచ్చి, బాబుగారు, పోలీసులు ధర్మయ్యని పట్టుకెళ్లారంటగా, ఆ గోపి చెల్లెల్ని ఈయనా పాడు చేసింది, రామ రామ అంటూ అడుగుతుంటే, అవునట, ధర్మయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, అతనే అని బలమైన సాక్ష్యం దొరికిందట అంటుంటే రజని అంత క్రితం జరిగిన విషయమంతా మర్చిపోయి, ధర్మయ్య అంది ఆశ్చర్యంగా. చీకటి పడింది, త్వరగా పోదాంరా రజని, అసలే మీ నాన్న నీ కోసం కంగారు పడుతున్నాడు, అయినా అమ్మ వద్దు అంటున్నా ఒక్కదానివి ఈ తోటలోకి ఎందుకు వచ్చావో, మరెప్పుడు ఇలా రాకు చనువుగానే కోపంగా అన్నాడు. రజని ఈ మాటలు వినటం లేదు. ధర్మయ్య అంత పనిచేసి పెద్ద మనిషిలా తిరుగుతున్నాడే, అరే అతనికి ఎంత ధైర్యం, తనని ఎవరూ పట్టుకోర్లే అని అనుకున్నట్లున్నాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే ఇల్లు చేరింది రజని. ఊరంతా ఆశ్చర్యపోయింది ధర్మయ్యని అరెస్ట్ చేసినందుకు. ఆ తర్వాత రామ ఏం ప్రపంచం, ఏం పురుషులు అనుకుని విస్తుపోయారు శాంతమ్మ, మూర్తిగారు. రజని మళ్ళీ కేశవ్ దగ్గరికి వెళ్ళలేదు. బాంబే నుంచి కమలమ్మ వెంటనే బయలుదేరి వచ్చేయండి అని ఉత్తరం రాసింది. మూర్తిగారు ఇంకా వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నారు. అసలే బయట మబ్బు పట్టి చల్లటి గాలి విసురుతోంది. 2 రోజులుండి వెళ్ళు అని శాంతమ్మ ఎంత చెప్పినా వినక, లాభం లేదు, రేపే వెళ్ళిపోవాలి అని చెప్పేశారు మూర్తిగారు. శాలువా కప్పుకొని వరండాలో పడుకున్నారు. శాంతమ్మ ఎప్పటివో కబుర్లు చెప్తోంది. రజని, మాధవ్ గదిలో కూర్చుని అతని పుస్తకాల బీరువా తెరిచి ఒక్కో పుస్తకం చూసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తోంది. మాధవ్ రజని చనువుగా మాట్లాడడం, షికారు వెళ్ళటం చూస్తున్న మూర్తిగారు త్వరగా వెళ్ళిపోవటం మంచిదిలా ఉంది అనుకున్నారు లోపల. రజని భగవద్గీత తెరిచి పేజీలు తిరిగేస్తుంటే మాధవ్ ఆ గదిలోకి వచ్చాడు. రజని, నువ్వు ఆ భగవద్గీత చదువుతున్నావా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఏం చదవకూడదా? కళ్ళెత్తి అతన్ని చూస్తూ పుస్తకం అలాగే పట్టుకొని అడిగింది. అని కాదు, కానీ సందేహంతో ఆగిపోయాడు. ఆగిపోయావేం చెప్పు అంది కూర్చోమని కుర్చీ అతని దగ్గరగా జరుపుతూ. మాధవ్ రజనీ చేతిలోని పుస్తకాన్ని తీసుకుని బీరువాలో పెట్టేస్తూ, ఈ వేదాంతం అంటే నాకు తలనొప్పి, ఈ వేదాంతమే మా కుటుంబాన్ని అశాంతి పాలు చేసింది, అన్నయ్యని విరాగిన చేసింది, అందుకే నాకు ఈ వేదాంత గ్రంథాలన్నా విగ్రహారాధనన్నా ఇష్టం ఉండదు. మంచి మనిషి ఆ దేవుడి కన్నా గొప్పవాడని నా నమ్మకం. ఇంకా అంది ఇంకా వినాలన్న కుతూహలంతో. మరేం లేదు, నువ్వేమైనా కబుర్లుంటే చెప్పు. అతని ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఏమిటి అని అడగాలని ఎన్నోసార్లు ప్రయత్నించి అడగలేక ఊరుకుండిపోయింది. కానీ ఇవాళ అలా ఊరుకోలేకపోతుంది. రేపే తిరుగు ప్రయాణం. బాంబే వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఊరు రావటం అన్నది కష్టమని తెలుసు. అందుకే రజని మాధవ్ ముఖంలోకి చూస్తూ బావా అంది. నువ్వు పెద్ద బావలా పెళ్ళి గిళ్ళి వద్దంటావా, లేక అందరిలా పెళ్లి చేసుకుని గృహస్థుడివై కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటావా? ఈ ప్రశ్నకి మాధవ్ అదోలా అయిపోయాడు క్షణం. అంతలోనే తనను తాను సంభాళించుకుంటూ ఉద్వేగంగా, రజని, సమాజంలో మానవుల మధ్య కలహాలలో కష్టాలలో ఒకటేమిటి, వీటన్నింటి మధ్య గృహస్థు జీవనం గడపడమే నాకిష్టం అంటున్న మాధవ్ ముఖంలోకి తదేకంగా చూస్తూ, బావా నీలాంటి వాళ్ళంటేనే నాకు ఇష్టం తనలో తాననుకుంది. మాధవ్ మామూలుగా అవుతూ, రజని, నువ్వున్న ఈ కొన్నాళ్ళు మా ఇల్లు కళకళలాడింది, అమ్మకు నువ్వంటే ఇష్టం ఏర్పడింది అన్నాడు. నిజంగా మరి వెళ్ళిపోతున్నానుగా. అప్పుడే వెళ్ళిపోవాలా? అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే ఉన్నాంగా. అదీ కాక డాడీకి అక్కడ ఎన్నో అర్జెంట్ పనులు. ఈ ఊరు వచ్చిన రోజు కాస్త బోర్గా ఫీల్ అయ్యాను, కానీ తర్వాత చాలా బాగా గడిచిపోయాయి రోజులు. ఈ ఊరు, ఇక్కడి మనుషులు నాకెప్పుడూ గుర్తుంటారు. మరోసారి ఇక్కడికి రాగలవా రజని? నువ్వు పిలిస్తే ఒక్కసారే కాదు
10 సార్లు వస్తాను. నిజంగా నిజంగా. అయితే ఇప్పుడు వెళ్ళకు అంటే ఉండిపోతాను అంటూ నవ్వేసింది రజని. అంత ఆశ నాకు లేదు, కానీ మరోసారి వస్తానని మాట ఇచ్చి వెళ్ళు అనటంతో చప్పున మాధవ్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. రజనీ అంటూ ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో వెతుక్కునే మాధవ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత, బావా తప్పక వస్తాను, నీకోసం వస్తాను. రజనీ, నీ ఉద్దేశం నాకంతా తెలుసు. ఏం తెలుసు? తెల్లబోతూ అన్నాడు. నీ రజనీ మాట పూర్తి కాకుండానే శాంతమ్మ మాధవా అంటూ కేక పెట్టింది. ఈ పిలుపుతో పాటు దేవాలయంలో ఎవరు నిర్విరామంగా మోగిస్తున్న గంట వినిపిస్తుంటే మాధవ్ రజనీ చేతిలోని తన చేతిని మెల్లిగా తీసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. రజనీ చాలాసేపు అలాగే ఉండిపోయింది. రేపే వెళ్ళిపోతున్నాము అని ఎవరికో చెప్తున్నది వినిపిస్తోంది. రజనీకి ఎందుకో బాధగా అనిపించింది. ఒకసారి కేశవుని చూసి రావాలనిపిస్తోంది. కానీ అతను మనిషి కాడు, మానవత్వం లేదు. పాషాణం లాంటి అతని కోసం ఆలోచించటం అనవసరం అనుకొని కూడా తన కోపమంతా వ్యక్తీకరిస్తూ పెద్ద ఉత్తరం రాసి పాలేరు సుబ్బడికిచ్చి, మీ దేవుడు బాబుకి నేనిచ్చానని చెప్పి ఇవ్వు అంది. సుబ్బడు ఆ ఉత్తరం వైపు రజనీ వైపు తెల్లబోయి చూసి ఆ అమ్మాయి ముఖంలోని కోపం చూసి, ఇచ్చేస్తానమ్మా, కానీ ఆ బాబు అసలు చదువుతారా అని అనుమానం అంటుంటే, అదంతా నీకెందుకు అంది ఆదిశక్తిలా మండిపడుతూ. నాకెందుకు, ఇచ్చేస్తాను అంతే అనేసి వెళ్ళిపోయాడతను. మూర్తిగారు ప్రయాణమయ్యారు. శాంతమ్మ రజనీకి తమ్ముడికి కొత్త బట్టలు పెట్టింది. ఆ చీర కట్టుకొని అత్తకి నమస్కారం చేసి బండెక్కుతుంటే శాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రజనీ, వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా అంది. అలాగే అత్తయ్య అంటున్న రజనీ గొంతు బొంగురుపోయింది. మూర్తిగారు మాధవ్ని దగ్గరకు తీసుకుని, నాయనా, నువ్వు మాత్రం అమ్మకి బాధ కలిగించకు. చూడు, గోపిని నా దగ్గరికి పంపేసేయి. ఈ ఊళ్ళో ఉండలేను అన్నాడు. రమ్మని చెప్పాను. కేశవ్ ఇంకా మన లోకంలోకి రాడు. మరి జాగ్రత్తగా చూడు. ఉత్తరాలు వెంటనే రాయి. మీ అమ్మ పైకి అలా కనిపిస్తోంది, కానీ ఆవిడ మానసికంగా చాలా వ్యధపడుతోందిరా. ఆమెకి ధైర్యం నువ్వే చెప్పాలి. మరి నే వస్తాను. స్కూలు అభివృద్ధికి ఏదైనా డబ్బు కావాలంటే వెంటనే ఉత్తరం రాయి. మరి వెళ్ళిరానా అంటూ బండెక్కారు. శ్రీరాములు గారు వచ్చి రజనీని, మూర్తిగారిని మళ్ళీ త్వరలో ఒకసారి రమ్మని మరీ చెప్పారు. శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ సందు మలుపు వరకు వచ్చింది. బండి సాగిపోతోంది. మాధవ్ బండి ముందు నడుస్తున్నాడు. మూర్తిగారు, అక్క ఉంటాను అంటూ గొంతెత్తి అరిచారు. ఆవిడ చెయ్యి ఊపుతూ ఉంది. రజనీ, మూర్తిగారు రైలెక్కారు. మాధవ్ ప్లాట్ఫామ్ మీద నిల్చొని రజనీ వైపు అసలు నువ్వెందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళిపోతున్నట్లు అన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. నిజమే, నేనెందుకు వచ్చాను? నా ప్రభావం ఇక్కడి వాళ్ల మీద వేసి కొన్నాళ్ళు సరదాగా కాలక్షేపం చేసిపోదామనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే మీ అందరి ఆకర్షణలో పడిపోయానని ఇప్పుడే అర్థమవుతోంది అనుకుంది. రైలు కదులుతోంది. మూర్తిగారు మాధవ్ చేయి పట్టుకొని, ఉత్తరాలకి జవాబు రాస్తావుగా అంటుంటే, అలాగే మావయ్య అన్నాడు ఎలాగో గొంతు పగిల్చుకొని. రైలు వేగాన్ని అందుకుంది. కానీ రజనీకి మాత్రం ఈ రైలులో వెళ్లకుండా కిందికి దూకి మాధవ్ చెయ్యి అందుకుని తిరిగి శాంతత దగ్గరికి వెళ్ళిపోతే ఎంత బాగుండును అనిపిస్తోంది. మనసుని బిగబట్టుకొని తండ్రి పక్కన కూర్చుండిపోయింది రజనీ. మూర్తిగారు మౌనంగా కూతుర్ని గమనిస్తూనే ఉన్నారు. అంతలోనే పేపర్ చేతిలోకి తీసుకుని ఓ వారపత్రిక కూతురికి అందిస్తూ, తల్లి అన్నారు ఎంతో ప్రేమగా. అంది చాలాసేపటికి. మీ అమ్మ నీకోసం బెంగపడిపోయి ఉంటుందమ్మా. ఉండొచ్చు పొడిగా అంది. మరి నీకు బెంగగా లేదు? శాంతత దగ్గర ఉండటం వల్లనేమో అమ్మ గుర్తుకు రాలేదు. మూర్తిగారు ఇంకేం మాట్లాడలేదు. రైలు ధనధన శబ్దం చేస్తూ పరుగులు తీస్తోంది. రజనీ ఆలోచనలు అర్థం లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఈ ఊరిలో కొత్త ప్రపంచం చూశాను, కొత్త వ్యక్తుల్ని చూశాను. నాకు ఇదివరకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. అవును అనుకుంది రజనీ. కృష్ణాపురం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూతురు ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది కమలమ్మకి. రజనీ ఇదివరకులా నవ్వుతూ తుళ్ళుతూ గలగలా మాట్లాడటం లేదు. అక్కడి కబుర్లు ఏమిటమ్మా అని అడిగినా అంతా బాగున్నారు అంటుంది క్లుప్తంగా. రజనీ ఆ ఊరు నుంచి వచ్చి రాగానే, మమ్మీ చీచి వెదవ్వూరు, బోరు కొట్టి చచ్చాను అని అంటుందనుకుంది. కానీ అలా జరగలేదు. మూర్తిగారు మాత్రం ఇంకా తన బిజినెస్ పనుల్లో క్షణం విశ్రాంతి లేకుండా ఉన్నారు. రజనీకి కాలేజీ నుండి వచ్చిన తర్వాత బొత్తిగా తోచటం లేదు. బ్యాడ్మింటన్కి వెళ్ళాలని కానీ సినిమాలు చూడాలని కానీ అనిపించటం లేదు. నాకెందుకు ఇలా ఉంటుంది అని తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకుంది. కానీ సరైన జవాబు రావటం లేదు. తను రాగానే మాధవ్కి ఉత్తరం రాస్తూ వెంటనే జవాబు రాయి అని రాసింది. అయినా అతని నుంచి ఉత్తరం రాలేదు.
ప్రతిరోజు కాలేజీ నుండి రాగానే ఉత్తరం వచ్చిందా అని అడుగుతుంది నౌకర్ కుర్రాడిని. లేదు అన్న జవాబుకి ఒళ్ళు మండిపోతుంది. కానీ ఏం చేయగలదు? ఈ వేదన భరించలేక ఇవాళ ఓ ఫ్రెండ్తో కలిసి మ్యాట్నీకి వెళ్ళింది. గదిలో తన టేబుల్ పైన పేపర్ వెయిట్ కింద ఓ కవరు కనిపించి సంతోషంగా అందుకుంది. మాధవ్ రజనీకి క్లుప్తంగా రాసిన జవాబు. ఎన్నిసార్లు చదివినా తృప్తిగా లేదు. ఈ మాధవ్ దేవుడు ఆ అన్నయ్యకి తమ్ముడే పాపం అనుకుంది కోపంగా. అయినా వెంటనే జవాబు రాసేసి రేపే గుర్తు ఉంచుకొని పోస్ట్ చేయి అని నౌకర్కిచ్చి పుస్తకం తీసుకుంది. రాత్రి 9 కాగానే వంటతను వచ్చి, అమ్మగారు ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళారు, మీరు భోంచేస్తారా అని అడగడంతో లేచి తండ్రిని పిలుచుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. మూర్తిగారు ఉత్తరం చూసావా అమ్మా అని అడిగారు. చూశాను. ఆయన దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ భోజనం కానిస్తున్నారు. డాడీ, కృష్ణాపురంలో మనకో ఇల్లు ఉంటే బాగుండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఉండేవాళ్ళం. నీకు అక్కడికి వెళ్ళి ఉండాలనే ఉద్దేశం కనుక ఉంటే ఒక్క రోజులో ఓ పెద్ద మేడ కట్టించేస్తాను నవ్వుతూ అన్నారు. పరిహాసం కాదు డాడీ, మా ఫ్రెండ్స్ కొందరు కాశ్మీర్ వెళ్తున్నారు. నాకు వెళ్ళాలని ఉంది. మరి వెళ్ళిరానా? అలాగే వెళ్ళిరామ్మా అనటంతో రజనీకి చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోజనం చేసి లేచారు. అమ్మా, మాధవ్కి జవాబు రాశావా? రాశాను. సరే అంటూ ఆయన తన గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి 10 దాటిన తర్వాత కానీ కమలమ్మ ఇల్లు చేరలేదు. అమ్మా, భోజనం చేశావు కదూ అంటూ కూతుర్ని అడిగి దుప్పటి కప్పి దోమతెర దించి లైట్ తీసేసి తలుపు దగ్గరగా వేసి వెళ్ళి నిశ్చింతగా నిద్రపోయింది కమలమ్మ. కానీ మూర్తిగారు ఇంకా ఏదో ఫైల్స్ చూసుకుంటూనే ఉన్నారు. 20 రోజుల్లో తిరిగి వచ్చేసింది రజని. స్టేషన్కి కారు డ్రైవరు తప్ప మరెవ్వరూ రాకపోవడంతో డాడీ లేరు అంది కోపంగా. లేరు, ఊరికి వెళ్ళారు, కారు స్టార్ట్ చేస్తూ చెప్పాడు డ్రైవరు. రజని కారు దిగి లోపలికి వస్తుంటే గోపి పరుగున వచ్చాడు. అతన్ని చూడగానే రజని ఆశ్చర్యపోతూ, అరే ఎప్పుడొచ్చావు అంది. 15 రోజులైందమ్మా, నేను ఇంకా ఇక్కడే ఉండిపోతాను అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే అదేం వినిపించుకోకుండా డాడీ ఏ ఊరు వెళ్ళారు అంది డిక్కీలోంచి సామాను తీసే నౌకరు కుర్రాడితో. అయ్యగారు వాడి మాట పూర్తి కాకుండానే కమలమ్మ వచ్చేసి కూతుర్ని దగ్గరికి తీసుకుని, తల్లి ఇంత చిక్కిపోయావేమమ్మా, ముందు కాఫీ తాగి స్నానం అది చెయ్యి అన్నట్లు ప్రయాణం బాగా జరిగిందా అంటూ లోపలికి తీసుకువెళ్ళి కాఫీ తనే స్వయంగా ఇచ్చింది. రజని స్నానం భోజనం కానిచ్చి కాశ్మీర్ కబుర్లు క్లుప్తంగా చెప్పి తన గదిలోకి వచ్చి అలసటగా ఉందనుకుంటూ పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. సాయంత్రం 5 గంటలకు నిద్రలేచి టీ తాగి పెరటి తోట పర్యవేక్షణకి బయలుదేరింది చెప్పులు వేసుకుని. అసలు రజనీకి చెట్లన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. నౌకర్ల చేత వాటికి కుదుళ్ళు చేయిస్తూ నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. గోపికి తోట పని అప్పగించారు మూర్తిగారు. అందుకే గులాబీ కొమ్మలు కత్తిరిస్తున్నాడు గోపి. అతని దగ్గరగా వచ్చి, గోపి నీకు మొక్కల పెంపకం బాగా తెలుసా అని అడిగి, చూడు ఈ మొక్కలంటే నాకు ప్రాణం, జాగ్రత్తగా చూసుకో అన్నట్లు మీ ఊరి కబుర్లేమిటి, అంతా బాగున్నారా తెల్ల గులాబీ అంటూనే పరీక్షిస్తూ అడిగింది. అంతా బాగున్నారు, కానీ మీ అత్త శాంతమ్మ గారు, శాంతత్తకి ఏమైంది ఆతృతగా అడిగింది. అయ్యో మీకు తెలియదు, ఆ అమ్మ గుండె నొప్పితో చచ్చిపోయారని మాధవ్ గారు టెలిగ్రామ్ ఇస్తేనే మీ నాన్నగారు కృష్ణాపురం వెళ్ళారు. మీ అమ్మగారు చెప్పలేదా? ఏమిటి, శాంతత్త చచ్చిపోయిందా? ఎప్పుడు? ఇది నిజమా? రజని నిలబడలేనట్లు తూలి పడబోయి ఎలాగో నిలదొక్కుంటూ ఆతృతగా అడిగింది. అప్పటికే రజనీ గొంతు జీరబోయింది. గుండె నొప్పి అంట, 10 రోజులైంది గోపి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. రజనీకి శాంతమ్మ కళ్ళల్లో కదులుతోంది. ఎంత ప్రేమమయ్యి, ఎంత ఆత్మీయత! ఆమె ప్రతి మాటలోనూ తమ్ముడు మేనకోడలు రాకరాక వచ్చారనే ఆత్మీయత తొణికిసలాడుతూ ఉండేది. అయ్యో, అత్తయ్య దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళాలనుకున్నాను, ఇంతలోనే ఆమె లేకుండా పోయిందా? అవును, నేను ఊరి నుంచి రాగానే ఈ వార్త ఎందుకు చెప్పలేదు అని తల్లి మీద కోపం వచ్చేసింది. గబగబా తల్లి గదిలోకి వెళ్ళి మమ్మీ పెద్దగా అరిచింది. కమలమ్మ అల్లుతున్న స్వెటర్ అలానే పట్టుకుంది. ఏమైందమ్మా అంది. శాంతత్త పోయిందని నేను రాగానే ఎందుకు చెప్పలేదు? అదేమంత పెద్ద విషయం కాదు గనక. అదీగాక ఆవిడ వయస్సులో పెద్దది, తింటూ తిరుగుతూ పువ్వులా ఎగిరిపోయినందుకు సంతోషించాలి కానీ విచారించకూడదు. ఇది చిన్న విషయమా మమ్మీ, ఇది చాలా పెద్ద విషయం. శాంతత్త ఎందరినీ ఏడ్చేలా చేసిందో నీకేం తెలుసు? సోఫాలో కూలబడింది రజని కన్నీళ్లు తుడుచుకుంటూ. రజని కోపంగా అరిచింది కమలమ్మ. కూతురు కన్నీళ్ళు ఎప్పుడూ చూడని ఆమె ఆశ్చర్యంగా అదోలా అయిపోతూ, ఏం లేదులే, చెప్పినా నీకు అర్థం కాదులే అంటూ రజని తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకొని వస్తోంది. తల్లి తన కన్నీళ్లు చూసి సహించలేదని తెలుసు, అయినా ఏడుపు ఆపుకోలేకపోతోంది. మాధవ్ ఎలా ఉండగలడు తల్లి లేకుండా? అయ్యో! రజని తీవ్రంగా ఆలోచించి
లేచి హాల్లో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చింది. మమ్మీ, నేను కృష్ణాపురం వెళ్ళొస్తాను అంది మెల్లగా. ఒంటరిగా పెడతావా? మతేమన్నా పోయిందా? లేదు, మతి ఉండే అడుగుతున్నాను. డాడీ ఎలాగో వెళ్ళారుగా, ఇద్దరం కలిసి వచ్చేస్తాం. రజని, పెద్దగా అరిచింది కమలమ్మ. కానీ రజని చివాలన లేచి వెళ్ళిపోయింది. 4 చీరలు పెట్టెలో పెట్టుకుని బీరువా తెరిచి కొంత డబ్బు పర్సులో పెట్టుకుని నౌకర్ని కారు రెడీ చేయమని పెట్టె పట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంటున్న కూతుర్ని చూస్తుంటే కమలమ్మకి మతి పోయినట్లే అయింది. అంతలోనే తెలివి తెచ్చుకుంటూ, రజని, నువ్వు వెళ్ళొద్దు అన్నమాట వినకముందే కారు ప్రహరీ గేటు దాటి ముందుకు దూసుకుపోయింది. కమలమ్మ అచేతనురాలై కూలబడిపోయింది. తన గారాల పుత్రిక, తన ప్రాణంలో ప్రాణమైన రజని తన మాటని ఏనాడు జవదాటిన అమ్మాయి ఇవాళ ఇలా ఎలా వెళ్ళిపోగలిగింది? రజనీకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలని కలలు కంటూ ఉంది తను. కానీ మేనత్త ఊరు నుంచి వచ్చిన రజనీలో మార్పు గ్రహించి భర్తతో అంది, అమ్మాయిని అనవసరంగా కృష్ణాపురం తీసుకువెళ్లారు, అది అలా తయారవుతోంది అని. నీ నీడను చూసి భయపడుతున్నావు, కానీ మన అమ్మాయి తెలివి కలది, అనవసరంగా మనసు పాడు చేసుకోకు అన్నారు మూర్తిగారు నవ్వి. కానీ కమలమ్మకి ఆ మాటలు అంతగా తృప్తినీయలేదు. మళ్ళీ అంది, పోనీ ఆ మాధవ్ బుద్ధిమంతుడు, తెలివిగలవాడు కదూ, అతన్నే తెచ్చుకొని ఇలరికము ఉంచుకుని రజనీనిచ్చి పెళ్లి చేసేద్దాం. అతనికి డబ్బు లేకుంటే మనకుందిగా, ఇదంతా రజనీదేగా. మూర్తిగారు ఆలోచనలో పడ్డారే గాని కమలమ్మ మాటలకి తల ఊపలేదు. అంటే ఆయనకది ఇష్టం లేదు అని వేరే చెప్పనక్కర్లేకుండానే అర్థమైపోతుంది. అందుకే రజనీని 1000 కళ్ళతో కనిపెట్టి చూసుకుంటూ ఉంది. ఇప్పుడిలా ఎదిరించి వెళ్ళిపోతే ఆయన వస్తే ఏం కేకలు వేస్తారో అని భయపడిపోతూ కూతురికి శాంతమ్మ పోయిన వార్త చెప్పాడని గోపీని, అతనితో పాటు మిగతా నౌకర్లని తిట్టిపోస్తోంది. రజని రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోతోంది. కానీ ట్రైన్ అసలు ఈ టైంకి ఉందో లేదో అని తెలుసుకోలేదే అన్న ఆలోచన వచ్చి అరే అని గాబరాపడి అయినా చూద్దాం అనుకుంది. కారులో వెనక సీట్లో కూర్చుని ఆలోచిస్తూనే డ్రైవర్ కారు సడన్గా బ్రేక్ వేసి, అమ్మాయి గారు, నాన్నగారు అన్నాడు. మూర్తిగారు రైలు దిగి టాక్సీ కోసం చూస్తూ తమ కారు చూసి చెయ్యి ఊపి, నేను ఇవాళ వస్తానని అమ్మాయికి ఎలా తెలుసు అనుకుంటూ కారు డోర్ తీసేసుకుని దిగే కూతుర్ని చూస్తున్నారు. డాడీ, రజని అమాంతం కావులించుకుంది. నువ్వెలా వచ్చావమ్మా అంటూ కారులో కనిపించిన సూట్ కేసు వైపు చూస్తూ రజని తడబడుతూ ఇచ్చిన జవాబుకి ఆశ్చర్యపోతూ అంతలోనే సీరియస్గా ముఖం పెట్టి, సామాన్ కారులో పెట్టించమ్మా, చాలా అలసటగా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని ఆయన కళ్ళు మూసుకుని సీట్లో చేరబడ్డారు. రజని నోటి నుంచి మాటే రాలేదు. ఇంకేం చెప్పలేక వచ్చి తండ్రి పక్కన కూర్చుండిపోయింది. మూర్తిగారు కమలకి బొత్తిగా బుద్ధి లేదు, ఏం చేస్తున్నట్లు అనుకున్నారు లోపల. డాడీ, అక్కడ బావ ఎలా ఉన్నాడు అంది. మూర్తిగారు అప్పుడే ఏం చెప్పలేనట్లుగా కూతురు చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలాగే ఉండిపోయారు. శాంతత్త అదృష్టవంతురాలే, కానీ వీళ్లే దురదృష్టవంతులు అన్నాడు అంతే. కమలమ్మ ఇంకా నౌకర్లను తిడుతుండగానే వెళ్ళిన కారు తిరిగి గేట్లోంచి లోపలికొచ్చి ఆగటం చూసి అలాగే నిల్చుండిపోయింది. భర్తని కూతుర్ని చూస్తూ వెనక్కొచ్చిన రజనీ మీద ఇంకా కోపం పోలేదు. భర్త అలసటగా ఉండటం చూసి కోపాన్ని మింగేసుకుంటూ లోపలికి వెళ్ళింది. మూర్తిగారు స్నానం భోజనం కానిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత రజనీని పిలిచారు. కమలమ్మ అక్కడే కూర్చుని ఉంది. రజనీ వెళ్ళి తండ్రి పక్కనే కూర్చుంది. మూర్తిగారు కృష్ణాపురంలో జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పారు. శాంతక్కకి ఇదివరకు 1-2 సార్లు గుండె నొప్పి వచ్చిందట, కానీ తగ్గిపోయిందట. ఈసారి మాత్రం డాక్టర్ వచ్చేసరికి అంతా అయిపోయిందట. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, కానీ శాంతక్క దిగులుతోనే పోయింది. పెద్ద కొడుకు అలా విరాగి అయ్యాడని బాధ, చిన్న కొడుక్కి పెళ్లి కాలేదని బాధ. ఆర్థిక బాధలు లేకున్నా ఇలాంటి బాధలు కృంగదీస్తాయి మనుషుల్ని. రజని ప్రాణం బిగబట్టుకొని వింటుంది. మూర్తిగారు నిట్టూరుస్తూ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు. తల్లి పోయిందని మాధవ్ అన్నగారి దగ్గరికి వెళ్ళి గొల్లుమన్నాడట. అప్పుడు కేశవ్ తమ్ముడిని అనునయించి వాడి వెంట ఇంటికి వచ్చి తల్లికి దహనక్రియలకి తను శ్మశానానికి వెళ్ళి స్వయంగా అగ్ని ముట్టించాడట. అమ్మా అమ్మా అని భోరుమనే తమ్ముడిని కన్నీళ్లు తుడుస్తూ, మాధవ్ దుఃఖపడుకు, ఇదంతా జరిగి తీరవలసిందే, అమ్మ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించు అంటూ ఊరడించి అక్కడ పని అంతా అయిన తర్వాత తమ్ముడిని ఇల్లు చేర్చి తను మాత్రం తోటకి వెళ్ళిపోతుంటే అక్కడున్న అందరూ కేశవుని ఆపాలని ఎంతో ప్రయత్నించారట. చిన్నవాడు అందులో ఒంటరిగా ఈ ఇంట్లో వదిలేస్తే బెంబేలు పడిపోతాడు కనుక నువ్వు ఇక్కడ మాధవ్కి ధైర్యం చెప్తూ ఉండు బాబు అని కేశవ్ వాళ్ళకి జవాబు ఇవ్వలేదు, కానీ వెళ్ళిపోయాడు. రజనీ కళ్ళకి అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా విలపిస్తున్న మాధవ్ కనిపిస్తున్నట్లే ఉన్నాడు. కేశవ్ అంటే ఒళ్ళు మండిపోతోంది. మాధవ్ని వదిలి రాలేకపోయాను మూర్తిగారు అంటున్నారు. డాడీ, నేను ఒకసారి కృష్ణాపురం వెళ్ళొస్తాను అంది ఎలాగో పెగుల్చుకుని. పిచ్చి తల్లి, నువ్వు వెళ్ళి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవమ్మా.
ఎక్కువ రోజులు ఉండును, కానీ ఒక్కసారి చూసొస్తాను. రజని, డాడీ 10 రోజులు ఉండి వాళ్ళని ఓదార్చి వచ్చారు. చాలు, నువ్వేం వెళ్ళవలసిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ అడగొద్దు, తల్లి శాసించినట్టుగా అంది. మూర్తిగారి మౌనం చూసి డాడీకి నేను వెళ్ళటం ఇష్టం లేదనుకుని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. రజనీకి ఉప్పెనలా వచ్చేసింది దుఃఖం. నేనెంత అస్వతంత్రురాలిని! ఛీ, ఇది బంగారు పంజరమా? నాకు ఈ పంజరం అక్కర్లేదు. ఒంటరిగా బాధపడే మాధవ్ బావ కన్నీళ్లు తుడిచి నీకు నేనున్నాను తోడు అని చెప్పాలనే తహతహని ఆపుకోలేక, అలాని ఊరుకోలేక సతమతమైపోతోంది. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ప్రశాంతంగా చదువుకోమ్మా అనే తల్లి తండ్రి కూడా ఇప్పుడు ఆత్మీయుల్లా కనిపించటం లేదు. పిల్లల మనసుని అర్థం చేసుకోలేని వీళ్ళు ఏం పెద్దవాళ్ళు, వీళ్ళని ఎందుకు గౌరవించాలి అని తనలో తనే ఆవేశపడిపోతోంది రజని. వారం రోజులు యాంత్రికంగా గడిపింది రజని. కాలేజీకి వెళ్ళొస్తూనే ఉంది, కానీ మనసులో లేదు. స్నేహితులు అలా ఉన్నావేమని అడిగినా జవాబు చెప్పలేకపోతుంది. సునీల్కి రజనీ పరిస్థితి అస్సలు అర్థం కావటం లేదు. సినిమాకి టికెట్స్ రిజర్వేషన్ చేయించి రా రజని వెళ్దాం అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. రాలేను ఖచ్చితంగా చెప్పేసింది. నువ్వు ఒక్కసారి ఇంతగా మారిపోవటానికి కారణం ఏమిటి? వ్యధపడుతూ అడిగాడు. నాకు తెలియదు, విసుగ్గా అంది. సునీల్ సూటిగా చూస్తూ అడిగాడు. సినిమాకొద్దు, పోనీ బీచ్కి పోదాం, ఒక్కసారి రా, ముఖ్య విషయం మాట్లాడాలి. సునీల్ ఎందుకు రమ్మంటున్నాడో ఏం అడుగుతాడో కూడా తెలుసు రజనీకి. సరే వస్తాను అని బయలుదేరింది. చెప్పదలుచుకున్న మాట త్వరగా చెప్పటం మంచిది, లేకుంటే ఆశలు పెంచుకుని అవస్థ పడిపోతున్నాడు ఇప్పటికే అనుకుంది మనస్సులో. బీచ్లో కూర్చోగానే సునీల్ సూటిగా అడిగేశాడు. రజని, మన పెళ్లి విషయం తేల్చు. నేను త్వరగా ఫారిన్ వెళ్లే ఏర్పాటు చూస్తున్నారు డాడీ. రజని మౌనంగా ఊరుకుంది. రజని, మనం ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం కనుక అభ్యంతరం ఉండదు అనుకుంటాను. మౌనం అంగీకారమే కదూ? అయితే మా ఫాదర్కి చెప్పేస్తాను. వద్దు సునీల్, మన పెళ్లి జరగదు. నా మనస్సు మరొకరికి అంకితమైపోయింది. రజని, సునీల్, నీకు బాధ కలుగుతుందని నాకు తెలుసు. నీవంటే నాకు ఇప్పటికీ ఇష్టమే, అయితే భర్తగా కాదు. నా మనస్సుకేం కావాలో ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఈ విషయం సూటిగా చెప్తున్నందుకు బాధపడకు. రజనీ మాటలకి సునీల్ నిర్ఘాంతపోయాడు. రజనీ ఇలాంటి జవాబిస్తుందని కలలో కూడా అనుకోలేదు. రజనీ అన్నాడు శాంతం తెచ్చుకుంటూ. సునీల్, నువ్వింక నన్ను ఒంటరిగా కలుసుకోవటానికి ప్రయత్నించుకు. చూడు, మనం మంచి స్నేహితులానే విడిపోదాం. నువ్వు మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. రజనీ, నీది మనస్సేనా? కాదు, పాషాణం అనుకో. అయితే ఒక అమృతమూర్తికి మనసిచ్చాను కనుకనే నీకు పాషాణ సదృశంగా కనిపిస్తున్నాను. నువ్వెన్ని అన్నా నేను బాధపడను. ఎవరా అమృతమూర్తి? ఎక్కడి నుంచి వచ్చాడు ఇంత హఠాత్తుగా? చెప్పను, చెప్పవలసిన అవసరం లేదు. సునీల్, ఇంకేం చెప్పనక్కర్లేదుగా, గుడ్ బై అని చరచరా వెళ్ళిపోతున్న రజనీని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి రజనీ కాదు, మరెవరోలా ఉంది అనుకుంటూ. రజనీ సునీల్కి అలా చెప్పిందే కానీ మనసులో బాధగానే ఉంది. ఎలాగో ఇల్లు చేరి తన గదిలోకి వెళ్ళబోతుంటే తల్లి తండ్రి ఎందుకో ఘర్షణ పడుతున్నారు. మధ్య మధ్య రజనీ అన్న పేరు విని అక్కడే ఆగిపోయింది. 2 మంచి సంబంధాలున్నాయి. అబ్బాయిల జాతకాలు చూపించాను జ్యోతిష్కులకి, అమోఘంగా ఉన్నాయి అన్నారు. ఒక వారంలో ఏదో ఒకటి సెటిల్ చేసి పెళ్లి కానిచ్చేయాలి. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అంటున్నారు మూర్తిగారు. మనం కాస్త అమ్మాయి మనసు తెలుసుకోవటం మంచిది అంటోంది కమలమ్మ. దాని ముఖం దానికేం తెలుసు? రజనీ ఇంక వినలేక చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది. టీ తాగింది, రేడియో పెట్టుకుంది. లతా గొంతులో మీరా భజన వినిపిస్తోంది. రజనీకి శాంతిగా లేదు. ఇంతలో కింద నుంచి ఏవో బిగ్గరగా మాటలు వినిపిస్తుంటే గది బయటకు వచ్చింది. నౌకరు తండ్రి గది సర్దుతున్నాడు. మూర్తిగారి టేబుల్ మీద ఉత్తరాలు చూసి ఎక్కడి నుంచి అని చూసింది. మాధవ్ తన తండ్రికి రాసిన ఉత్తరం అది తీసుకుని గబగబా చదవటం మొదలుపెట్టింది. మావయ్య, అన్నయ్య నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక ఉత్తరం మాత్రం రాసిపెట్టాడు. తమ్ముడు, అమ్మ పోవటంతో నాకున్న ఒక్క బంధము తెగిపోయిందిరా. నేను ఇక్కడ ఇంకా ఉండలేను. ఉన్నా నీకు శాంతినివ్వలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్ను భగవంతుడే సదా రక్షిస్తూ ఉంటాడు. బాధపడకు. వెళ్ళిపోతున్నాను, కేశవ్. ఈ ఉత్తరం చదువుతుంటే నెత్తిన పిడుగుపడినట్లే అనిపించింది రజనీకి. ఇంకా ముందుకు చదవగల శక్తి లేక అలాగే కుర్చీలో కూలబడిపోయింది. కేశవ్ ఆ తోటని, ఊరుని, చివరికి స్వంత తమ్ముణ్ణి కూడా వదిలి దూరంగా వెళ్ళిపోయాడా? ఎంత కఠినుడు, ఎంత స్వార్థపరుడు! తన ముక్తి భుక్తి తప్ప తమ్ముడు ఒంటరివాడైనాడే అన్న జాలే లేని అతను మనిషి కాడు, పాషాణం. మాధవ్ పాపం ఒంటరిగా ఇంత దుఃఖాన్ని భరిస్తూ ఎలా ఉన్నాడు? ఈ ఒంటరితనంతో చివరికి అతను పిచ్చివాడు కూడా కావచ్చు. కాదు, కాకూడదు. మాధవ్ బావకి నేను తోడుగా ఉంటాను. అతన్ని అందరూ వదిలినా నేను వదలను. ఆవేశంతో కాక ఎంతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చేసింది రజనీ.
రజని చిన్న బ్యాగ్లో 4 సాదా చీరలు జాకెట్లు పెట్టుకొని మాధవ్ దగ్గరికి వెళ్ళిపోతూ తల్లిదండ్రులకి ఉత్తరం రాసి పెట్టింది. డాడీ, నేను మాధవ్ బావని తప్పించి మరెవ్వరిని పెళ్లి చేసుకోను. మీరు నా మాటకి విలువిస్తారనే నమ్మకం లేదు. కనుకనే ఒంటరిగా బావ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి భగవంతునికి కూడా లేదు. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే కృష్ణాపురం రండి, లేకుంటే ఇంతే. రజని. కమలమ్మ స్నేహితులతో పార్టీకి, మూర్తిగారు ఏదో పని మీద ఏదో ఊరికి వెళ్ళిన సమయంలో ఈ ఉత్తరం రాసిపెట్టి రజని రైలెక్కేసింది. కానీ రైల్వే స్టేషన్లో ఓ ఫ్రెండ్ రజనీని చూసి, హలో, ఒంటరిగా ఏ ఊరు వెళ్తున్నావు అంది. తన అక్కని రైలెక్కించడానికి వచ్చిన అమ్మాయి. అర్జెంట్ పనుంది, మా అత్తయ్య గారు ఊరికి వెళ్తున్నాను, కంగారు పడుతూ అంది. ఓ అలాగా అంటుండగానే రైలు కూతవేసి కదిలింది. రజని రైల్లో కూర్చుందే కానీ మనసంతా గందరగోళంగా ఉంది. ఈ రైలు గమ్యం ఎప్పటికి చేరేను? మాధవ్ బావని ఎప్పటికి కలుసుకోను? ఒకవైపు విసుగు, మరోవైపు తన ఉత్తరం చూసిన తండ్రి ఏం చేస్తాడో అనే భయం. ఇంకా ఆలోచించలేక కళ్ళు గట్టిగా మూసుకుంది. మనస్సు మాధవ్ దగ్గరికి ఎగిరిపోయింది. అప్పుడే రజని ఎలాగో కృష్ణాపురం చేరుకోగలిగింది. ఉదయం 10 గంటలు కావస్తోంది. శాంతమ్మ గారి ఇంటి తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. పని మనిషి రామమ్మ ముందు వసారాలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నదల్లా. గేటు తీసిన చప్పుడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నలిగిన చీర, చెదిరిన తలతో ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయినట్లున్న రజనీని చూసి గుర్తించి, అమ్మాయి గారు మీరొచ్చారా? అయ్యగారు రాలా? మీ అమ్మగారు కూడా వచ్చారా? మరి అయ్యో, బస్సు దగ్గర నుంచి నడిచొచ్చారా? ఎండలో. సంతోషం దుఃఖం మిళితం కాగా అంది. మాధవ్ బావ ఎక్కడా? బ్యాగ్ కింద పెట్టి అడిగింది. ఉన్నారమ్మా, ఉండండి, ముందు మంచినీళ్ళు ఇస్తా, తాగండి, కాఫీ తయారు చేస్తా, అవన్నీ తర్వాత. ముందు బావెక్కడా? గదులన్నీ వెతికేసి కనిపించక అడిగింది. చిన్నబాబు గారు దేవుడు బావుండే తోటలో ఉన్నారమ్మా, ఇంటికి రానంటున్నారు. తిండి నీళ్లు లేవు. అమ్మా, మీ శాంతమ్మ తల్లి పోవటం కాదు, కానీ ఈ ఇంటికి అన్ని కష్టాలే. గ్లాసుడు నీళ్లు తెచ్చిచ్చింది రజనీకి. రజనీ ఆ నీళ్లు తాగేసి, నేను తోటకు వెళ్ళి బావం తీసుకొస్తానంటూ వెళ్ళబోయే రజనీని తెల్లబోయి చూస్తూ అంతలోనే తేరుకొని, అమ్మా, కాస్త కాఫీ అన్నా తాగి వెళ్ళండి అని ఎంత పిలిచినా వినిపించుకోలేదు రజనీ. రజనీ గబగబా నడిచి తోటవైపుగా వెళ్తుంటే చూసిన వాళ్ళు, అరరే రజనీ, వచ్చావా తల్లి, ఎప్పుడు? రకరకాలుగా ప్రశ్నిస్తున్నా రజనీ వినకుండా వెళ్ళిపోతూనే ఉంది. తోట సమీపించి ప్రహరీ గేటు తీసి లోపలికి పరిగెత్తింది. కేశవ్ పెంపుడు కుక్క రజనీని గుర్తించి తోకాడిస్తూ దగ్గరకు వచ్చింది. కానీ దానివైపు చూడనే లేదు రజనీ. మాధవ్ కేశవ్ కూర్చునే కుర్చీలో కూర్చుని టేబుల్ పైన తల ఆంచి ఉన్నాడు. బావా, బావా, నీకోసం నేను వచ్చేశాను. దగ్గరగా వచ్చి అతన్ని కుదిపి బలవంతంగా లేవనెత్తింది రజనీ. ఎవరు? మాధవ్ తలెత్తి రజనీ ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు. నేను రజనీని. అతను గుర్తించలేనట్లు చూస్తుంటే ఆశ్చర్యపోతూ అంది. మాధవ్ చివ్వున లేచి నిల్చున్నాడు. గడ్డం మాసి ఉంది, కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి. నువ్వు అంటుంటే రజనీకి క్షణం భయం వేసింది. కానీ అతని ముఖంలో కనిపించే దీనత్వం, అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడిలా ఉన్న అతన్ని చూస్తుంటే జాలి ముంచుకు వచ్చింది. రజనీ ముఖంలోకి సూటిగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ రజనీకి దగ్గరగా వస్తున్న అతన్ని చూస్తుంటే గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది. రజనీ, నువ్వు నా దగ్గరికి వచ్చావా? నిజంగా వచ్చావా? లేక ఇదంతా నా భ్రమ? నా కళ్ళు నన్ను మోసగిస్తున్నాయా? గట్టిగా అన్నాడు. రజనీ కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. అయినా ధైర్యం తెచ్చుకుంటూ, బావా, నేను రజనీని, నీ కోసం వచ్చాను. నిజంగా వచ్చాను, ఆలస్యంగా వచ్చాను. నీ కన్నీళ్లు తొడవాలని 100 మైళ్ళ దూరం నుంచి పరుగున వచ్చాను బావా, వణికే గొంతుకతో అంది. మాధవ్ ఉన్మాదుడిలా రజనిని అమాంతం దగ్గరకు లాక్కొని 2 చేతులతోనూ చుట్టి, రజనీ, అమ్మ, అన్నయ్య అందరూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. నాకింక ఎవ్వరూ లేరు రజనీ. నువ్వు నా కోసమే కదూ వచ్చావు? ఇంక వదిలి వెళ్ళిపోకు రజనీ. కన్నీళ్లు పొంగుకొస్తుంటే ఇంకా ఏదేదో అంటున్నాడు. బావా, నేను నిన్ను వదిలి వెళ్ళను. నీ జీవితంలోని కష్టసుఖాల్లో భాగం పంచుకుంటాను. రజనీ, నిజంగానా? నమ్మలేనట్లు అడిగాడు. అవును, నిజంగా ఒత్తి పలికింది. మాధవ్ రజనీని గుండెలకి మరీ గాఢంగా హత్తుకున్నాడు. రామమ్మ కాఫీ కాచి రజనీ కోసం ఫ్లాస్క్లో పోసుకొని వచ్చి ఇద్దరిని చూసి ఒక్కడుగు వెనక్కేసింది. రజనమ్మ అంటూ. రజనీ మాధవ్ చేత కాఫీ తాగించి తను తాగి అతన్ని వెంటబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. మూర్తిగారు కమలమ్మ కూతురి ఉత్తరం చూసుకుని నిర్ఘాంతపోయారు. కమలమ్మ ఏడుస్తూ గోల చేస్తూ ఉంది. కానీ మూర్తిగారు పెదవి కదపలేదు. ఎందుకు మరీ మండిపోయింది కమలమ్మ. మీరే దీనికంతటికీ కారణం. ఏమీ తెలియని అమాయకురాలిని నాకు తెలియకుండా ఆ కృష్ణాపురం తీసుకువెళ్ళింది మీరు. అది మాధవ్కి మనసిచ్చిందని తెలిసి పై సంబంధాలు వెతికారు.
వద్దు అతనికే ఇచ్చి చేద్దామన్న మాటకి విలువ ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, పరువు బజార్న పడేసి బావనే పెళ్లాడతా, వస్తే రండి పోతే పొండి అనేసి వెళ్ళిపోయింది. జ్యోతిష్యుల్ని తీసుకొచ్చి జాతకాలు అంటూ చూపించారుగా ఎందరివో, అందులో మాధవ్ జాతకాన్ని మరీ మరీ చూపించారుగా. వాళ్ళకి బోలెడంత డబ్బు తగలేశారు. కానీ ఆ జ్యోతిష్కులు ఇవాళ మన పిల్ల ఇల్లు వదిలి వెళుతుంది అని ముందు మనకి చెప్పగలిగారా? చెప్పండి. మీరిలా మౌనంగా కూర్చుంటే దీనికి అర్థం తెలియటం లేదు నాకు. నా బిడ్డని నా దగ్గరికి తీసుకురండి ముందు. నా పిల్ల పెళ్ళి నా చేతుల మీదే జరిగి తీరాలి. వెళ్ళండి. కమలమ్మ కన్నీళ్ళొత్తుకుంటూ అరుస్తోంది. అయినా మూర్తిగారు చిదానందమూర్తిలా కూర్చున్నారు. కమలమ్మకి కోపం ఎక్కువైపోయింది. ఇంతలో నౌకరు వచ్చి శాస్త్రులు గారు వచ్చారు అని చెప్పేసరికి కమలమ్మకి ఆవేశం పొంగుకొచ్చేసింది. కానీ మూర్తిగారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. కమలమ్మకి అవతల గదిలోంచి సంభాషణ వినిపిస్తోంది. వారం రోజుల్లో దివ్యమైన లగ్నం ఉంది అంటున్నారు శాస్త్రిగారు. ఇంకా ముందే ఉంటే చూడండి, 4 రోజుల్లో కూడా ఉంది మంచి లగ్నం. ఈ వధూవరుల జాతకాలకి దివ్యంగా ఉంది. ఈ లగ్నానికి గనక మీరు వివాహం చేస్తే వీరి వైవాహిక జీవితం ఆదర్శంగా ఉండి తీరుతుంది. మూర్తిగారు సరే ఈ లగ్నం ఖాయం చేయండి అంటోంది వినిపించి కమలమ్మ అయోమయంగా చూసింది. ఆవిడికి విషయం అర్థమే కాలేదు. భర్త యువతలకొస్తే నిలదీసి అడుగుదామనుకుంది. కానీ ఆయన ఓ గంట తర్వాత శాస్త్రిగారితో సహా కారులో బయటికి వెళ్ళిపోవటం చూసి మరీ మండిపోయింది. రజనీ రాకతో మాధవ్కి కొత్త శక్తి వచ్చినట్లే ఉంది. రజనీకి దగ్గరగా కూర్చుని తల్లిపోవటం, మామయ్య రావటం, తనని ఓదార్చటం, తర్వాత అన్నగారు వెళ్ళిపోవటం అంతా ఎలా జరిగిందో చెప్పేశాడు. రజనీ అంతా వింటూ మౌనంగా కూర్చుంది. మీ అన్నయ్య మనిషి కాదు, రాక్షసుడు. నువ్వంటే అభిమానం లేదు, స్వార్థపరుడు, కోపంగా అంది. మాధవ్ బాధగా చూస్తూ, రజనీ, అన్నయ్యని ఎవరేమన్నా నేను సహించలేను. ఇవన్నీ సరే కానీ నా కోసం నువ్వు ఇలా ఒంటరిగా రావటం నీ తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగించి ఉంటుందో కాస్త ఆలోచించావా? మరేం పర్లేదులే. తప్పు రజనీ, నువ్వు చాలా పొరపాటు చేశావు. సరే జరిగిపోయిందిగా. నేను ఇప్పుడే వెళ్ళి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇచ్చి వస్తాను. లేచాడు మాధవ్. వద్దు, అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. నీ మాట వినని ఈ విషయంలో చెయ్యి లాగేసుకుని వెళ్ళబోతుంటే అతన్ని గట్టిగా పట్టుకుని ఆపుతూ, బావా, నువ్వు టెలిగ్రామ్ ఇచ్చే ముందు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? నువ్వు కావాలని ఇంత దూరం వచ్చాను, ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. ఇంతకీ నీ ఇష్టం. రజనీ, నువ్వు జాలితో చేస్తున్నావా లేక ఆవేశంతో చేస్తున్నావా ఈ పని? అదేదీ కాదు, ఆలోచనతోనే. రజనీ, నిజంగానా? నేనంటే నీకంత ఇష్టమా? చెయ్యి పట్టుకొని అడిగాడు. చెప్పలేనంత ఇష్టం. ఎందుకు? చెప్తున్నాను, సరిగ్గా విను. ఇదివరకు వచ్చినప్పుడు నిన్నో ప్రశ్న వేశాను. ఏమిటది? పెళ్లి చేసుకుంటావా, మీ అన్నయ్యలా భక్తి ముక్తి అంటూ ముక్కు మూసుకొని కూర్చుంటావా అని. నేనేం చెప్పాను? గుర్తులేదు? నీకు గుర్తు లేకున్నా నాకుంది, చెప్తాను విను. ఈ సమాజంలో సాటి మానవుల మధ్య స్నేహ మమకారాలలో, కలహాలలో, కష్టాలలో, వీటన్నింటి మధ్య గృహస్థు జీవనం గడపటం నాకు ఇష్టమన్నావు. ఈ నీ మాటలు నా గుండెలో భద్రంగా దాచుకున్నాను. అప్పుడప్పుడు వీటిని మననం చేసుకుంటూ ఉంటాను. బావా, ఈ భావాలున్న నువ్వంటే నాకు మరీ మరీ ఇష్టం, ఆవేశంగా అంది రజనీ. రజనీ, ఆ పిలుపులోని మాధుర్యానికి తన్మయురాలైన రజనీ అంది కళ్ళెత్తి అతని ముఖంలోకి చూస్తూ. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. మాధవ్ ఆలోచిస్తూనే బట్టలు మార్చుకొని పోస్టాఫీస్ వైపుకి వెళ్ళిపోయాడు. రజనీ విశ్రాంతి తీసుకుంది. సాయంకాలం 6 గంటలు కావస్తుంటే మాధవ్ అన్నాడు, రజనీ, మీ నాన్న పంపిన డబ్బుతో దేవాలయం బాగు చేయిస్తున్నాడు, వచ్చి చూస్తావా? అలాగే అంది. త్వరగా రెడీ అయింది. రామమ్మ సన్నజాజుల మాల కట్టించింది. ఇంతలో శ్రీరాములు గారు, ఆయన భార్య రజనీని చూడటానికి వచ్చారు. రజనీ వాళ్ళిద్దరికీ నమస్కరిస్తుంటే ఆయన రజనీని ఆశీర్వదిస్తూ, చాలా విఘ్నత అయినా పనిచేసావమ్మా. మాధవ్ని ఒక్కడిని చెయ్యకు, మా శాంతమ్మ కోరిక తీరాలి అంటూ చాలాసేపు కూర్చుని ఆ రాత్రికి వారింటికి భోజనానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. మాధవ్, రజనీ దేవాలయానికి వచ్చారు. కొత్తగా వేయిస్తున్న రంగులతో ఆలయం బాగుంది. ఇద్దరు లోపలికి వెళ్ళి స్వామికి నమస్కరించారు. రజనీ కళ్ళు మూసుకొని, ప్రభు, నిన్ను నమ్మిన వారికి నీ అండ ఎప్పుడూ ఉంటుంది అని మా డాడీ నమ్మకం. పట్నవాసంలో పుట్టి పెరిగి నాగరికత అంతా నా సొత్తు అని అహంభావంతో తేలిపోయే నన్ను ఇక్కడికి తెచ్చి మాధవ్ బావతోనే నా లోకం అనే భావంతో అమ్మని నాన్నని ఎదిరించగల శక్తినిచ్చింది నువ్వే అని నమ్ముతున్నాను. ఇంకా అంతా నీ ఇష్టం, భారం నీదే. రజనీ భక్తితో నమస్కరించి కళ్ళు తెరిచింది. ఆలయం వెలుపల రజనీ కోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. ఇద్దరు ఇల్లు చేరుతుండగా అడిగింది, ఇంకా దేవుడి మీద కోపం పోలేదా అని. మాధవ్ నవ్వి ఊరుకున్నాడు. అవును, డాడీకి టెలిగ్రామ్ ఇచ్చావా అంది. ఇచ్చాను. ఏమని? రేపే రజనీని తీసుకుని వస్తున్నాను అని. బావా, భయంగా చూస్తూ అంది. నిజం రజనీ,
నీ తల్లిదండ్రుల ఇష్టంతోనే నిన్ను నా దాన్ని చేసుకుంటాను అన్నాడు అక్షరం ఒత్తి పలుకుతూ. అతి మంచితనం పనికిరాదు, నువ్వు అనుకున్నట్లు జరగకుంటే. మాధవ్ జవాబివ్వకుండా నవ్వి ఊరుకున్నాడు. కానీ ఇతని నిర్ణయం సరైంది కాదు అని భయపడిపోతూనే ఉంది. మెల్లగా తండ్రి మనసులోని భయం బయటపెట్టింది. బావా, నువ్వంటే డాడీకి ఇష్టమే, కానీ నువ్వు కూడా మీ అన్నయ్యలా సన్యసిస్తావేమోననే భయం ఉంది. అందుకే నీ జాతకాన్ని ఎందరికో చూపించారు. ఈ మాటకి మాధవ్ విరగబడి నవ్వేశాడు. ఇదా మీ నాన్నగారి అనుమానం? చంపేశావు. ఇంకా నేను పేదవాడినని సందేహిస్తున్నారేమో అనుకున్నాను అంటూ మళ్ళీ నవ్వి, రజని, మరి ఈ భయం నీకు లేదు అడిగాడు. లేదు, నాకు ఆ భయం కాస్త కూడా లేదు. ఒకవేళ అలా జరిగినా నేను నీ వెంటే ఉంటాను అంది దృఢస్వరంతో. నీ నమ్మకానికి కృతజ్ఞత. అక్కర్లేదు. సరే, రేపే మన ప్రయాణం అనేసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను రాను అంటున్నా, నేను నీ వెంట ఉంటాను రజని అని ధైర్యం చెప్పి ప్రయాణం ఏర్పాట్లు చేశాడు. రజని బండి ఎక్కబోయే ముందు తోటకు వెళ్ళి అంతా తిరిగి చూసింది. పుస్తకాలు అవి అన్నీ కేశవ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ నీకు అక్కర్లేకుంటే ఏ లైబ్రరీ కన్నా ఇచ్చేయి అని చెప్పాడట తమ్ముడికి కేశవ్. ఇంకా ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు కాబోలు, అందుకే వెళ్ళిపోయాడు అనుకుంది. కేశవ్ కుర్చీలో 5 నిమిషాలు కూర్చుండిపోయింది. అంతవరకు మనసులోని అలజడి అంతా కాస్త తగ్గినట్లు అనిపించింది. కేశవ్తో మొదటిసారి చూడటం, మాట్లాడటం అన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. అతని గమ్యం వేరు. ఇంకా అతని కోసం బాధపడటం అనవసరమేమో అనిపించింది రజనీకి. ఏది ఏమైనా ఈ తోట, ఈ చిన్న ఇల్లు, ఈ పుస్తకాలు అన్నీ ఇలాగే ఉండాలి. వీటిని నేను ప్రాణప్రదంగా కాపాడుతూ ఉంటాను. అవును, ఇక్కడికి ప్రతిరోజు వచ్చి కొంతసేపు గడపటం అలవాటు చేసుకుంటాను. కేశవ్ బావా, నువ్వు ఇక్కడుండి మా ఇద్దరిని ఆశీర్వదిస్తే ఎంత బాగుండేది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే నీ తమ్ముడికి అండగా నిలిచేందుకు నేను రాను అని అనుకున్నావా? అలా ఎంతసేపు ఉండిపోయిన రజనిని వెతుక్కుంటూ వచ్చాడు మాధవ్. రజని, టైం అయిపోతుంది అని చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. రజని ప్రయాణం చేస్తోంది, కానీ మనస్సుకి శాంతిగా లేదు. డాడీ నా మీద కోపంతో మాధవ్ని వాకిట్లోంచి గెంటేస్తే ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి రజని మనస్సులో. మాధవ్ మాత్రం నిశ్చింతగా ప్రయాణం చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు. అక్కడ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడని రజనీకి తెలియదు. రైల్వే స్టేషన్కి మూర్తిగారి కారు వచ్చింది. డ్రైవర్ తప్ప మరెవరూ రాలేదు. అతన్ని ఎన్నో అడగాలనుకుంది, కానీ పక్కనున్న మాధవ్ను చూసి పెదవి కదపలేదు. కారులో ఇద్దరు ఇల్లు చేరారు. ఆ ఇంట్లో త్వరలో ఏదో శుభకార్యం జరగనున్నట్లు మామిడాకుల తోరణాలు వగైరా సగం పని జరుగుతూ ఉంది. షామియానా వేసే ప్రయత్నము కనిపించింది. కొందరు నౌకర్లు తమ పనుల్లో మునిగి ఉన్నారు. రజని ఒక్క అడుగు వేస్తూ వరండా దాటి హాల్లోకొచ్చింది. మాధవ్కి మేనమామ శ్రీమంతుడు అని తెలుసు, కానీ ఇంత భాగ్యవంతుడని అంచనా కూడా వేసి ఎరగడు. ఇంటిని నౌకర్లని చూస్తూ రజని ఒక్కో అడుగు వేస్తోంది. ఇంతలో మేడపై నుంచి కిందికి దిగొచ్చే కమలమ్మని మూర్తిగారిని చూసి ఇద్దరూ అక్కడే ఆగిపోయారు. మాధవ్ అసలు బుద్ధి తెలిసిన తర్వాత కమలమ్మని చూసిన గుర్తే లేదు. తండ్రిని చూసి రజనీ మాధవ్ వెనక్కి వెళ్ళబోతుంటే మాధవ్ భయం లేదన్నట్లు చేయి పట్టుకొని ఆపేశాడు. మూర్తిగారు నిల్చున్న ఇద్దరినీ ఒక్క క్షణం తీవ్రంగా చూశారు. మాధవ్ ఆయన ముఖంలోకి సూటిగా చూస్తూ, మావయ్య, రజనీని తీసుకొచ్చాను అన్నాడు. సంతోషం అంటున్న ఆయన తల్లిపోయినప్పుడు వచ్చి ఒళ్ళోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి ఓదార్చిన మావయ్యేనా అనిపించింది మాధవ్కి. అప్పుడు ఆయన ముఖంలో కనిపించిన జాలి, దయ ఇప్పుడు ఇక్కడ మచ్చుకైనా కనిపించటం లేదు. దర్పం, డబ్బు ఉన్నదన్న అహం కనిపిస్తోంది. ఏమిటిది? మాధవ్ ఆత్మాభిమానం దెబ్బతింది. అయినా శాంతం తెచ్చుకుంటూ మామయ్య అన్నాడు. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక తిరిగి వెళ్ళొచ్చు వాకిలి వైపు వేలితో చూపిస్తూ అంటున్న తండ్రితో. డాడీ అంది కోపంగా రజని. కమల, రజనిని ముందు లోపలికి తీసుకెళ్ళు. అలా తెల్లముఖం వేసుకొని నిల్చుంటావేం? కోపంగా అన్నారు మూర్తిగారు. కమలమ్మకు అసలు కూతురు ఇవాళ వస్తుందని కానీ వస్తున్నట్లు మాధవ్ టెలిగ్రామ్ ఇచ్చాడని కానీ తెలియదు. మాధవ్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పటమే కానీ చూడటం ఇదే మొదటిసారి. ఈ కుర్రాడికేం దొరబాబులా ఉన్నాడు అనుకుంటూ అంతలోనే ఇతని వ్యామోహంలో పడే తన ముద్దుల కూతురు తల్లిదండ్రుల్ని ఖాతరు చేయకుండా వెళ్ళిపోయింది అన్నది గుర్తుకొచ్చి కోపం ముంచుకొస్తున్నా అలాగే చూస్తూ భర్త మాట విని 2 అడుగులు ముందుకొచ్చింది. రామ్మా రజని రా అంటూ. మమ్మీ అప్రయత్నంగానే రజని తల్లి చేతుల్లో వాలబోతుంటే మాధవ్ రజని చేయి గట్టిగా పట్టుకొని ఆపేశాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అనే మేనమామ వైపు చూస్తూ, మామయ్య, రజనీని ఇక్కడ వదిలి వెళ్లేందుకు రాలేదు నేను అన్నాడు. మరి మీ ఆమోదంతో రజనీని నాదాన్ని చేసుకోవాలని వచ్చాను. లేకుంటే
తీవ్రంగా అడిగారు మూర్తిగారు. మాధవ్ చిన్నగా నవ్వాడు. రజనిని ఇంకాస్త దగ్గరగా లాక్కొని, మీకు తెలియని ధర్మం లేదు, న్యాయం అంతకన్నా లేదు, మీరెవరూ కాదన్నా వదిలి వెళ్ళటం అసంభవం. రజని, కమలమ్మ మేనమామ మేనల్లులను చూస్తున్నారు కళ్ళు పెద్దవి చేసుకుని. నీ నిర్ణయానికి చాలా సంతోషం, కానీ రజని పెళ్ళి ఎప్పుడో నిశ్చయమైపోయింది. చూడలేదు వాకిట్లో కడుతున్న మామిడి తోరణాలు? రజని ఈ మాటలకి కంపించిపోతూ, నే చెప్పలేదు బావా, నీ మంచితనం ఇక్కడ లాభం ఉండదని అంటున్న రజని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, పద వెళ్ళిపోదాం అంటున్న మాధవ్ ధైర్యానికి నిర్ఘాంతపడింది కమలమ్మ. మామయ్య, మీ నిర్ణయానికి రజని బాధ్యురాలు కాదు, మేం వెళ్ళొస్తాం. ఇద్దరు వెనక్కి తిరిగి 2 అడుగులు వేశారు. ఆగండి అన్న మాధవ్ అడుగు వెనక్కి వెయ్యలేదు. ఇంతలో గోపి శుభలేఖల కట్టలు పట్టుకొని వస్తూ మాధవ్ని చూసి, బాబుగారు వచ్చేశారా అన్నాడు సంతోషంతో పొంగిపోతూ. గోపి, ఓ శుభలేఖ మీ మాధవ్ గారికి ఇవ్వు. రజని, నువ్వు ఇలా రా ముందు. మూర్తిగారి గొంతు ఖంగుమంది. గోపి యజమాని గొంతులోని కాఠిన్యానికి హడలిపోయి అలాగే కొయ్యాలా నిలిచిపోయాడు. రజని తండ్రి పిలుపుకి ఓ క్షణం ఆగిపోయిందే కానీ అంతలోనే, బావా వెళ్ళిపోదాం పదా అంటుండగా కమలమ్మ పరుగున వచ్చి కూతుర్ని అమాంతం కౌగులించుకొని, తల్లి ఎక్కడికి వెడతావే మమ్మల్ని వదిలి అంది కోపంగా. గోపి వణికే చేతులతో శుభలేఖ మాధవ్కి అందించబోయాడు. మాధవ్ ఒక్క విసురు విసిరి, రజని రా పోదాం అన్నాడు. రజని తల్లిని వదిలించుకొని బావ దగ్గరికి పరుగు తీసింది. గోపి నోరు కొట్టుకుంటూ మాధవ్కి అడ్డంగా నిలిచి, శుభమా అని శుభలేఖ చూసుకోండి అనిస్తే అట్లా తోసేయటం మంచిది కాదు బాబు. మీ అమ్మగారు ఇవాళ ఉంటే మీ పెళ్లి చూసుకొని ఎంత సంతోషించేవారో. అందులోనూ ఆవిడ కోడలు కావాలనుకున్న రజనమ్మే మీ భార్య అయినందుకు పొంగిపోయేవారు అంటుంటే రజని, మాధవ్ నిర్ఘాంతపోయారు అర్థం కానట్లు. కమలమ్మ కూడా అప్పుడే చూస్తోంది శుభలేఖని. మూర్తిగారు వచ్చి శుభలేఖ కళ్ళ ముందుంచి, చదవకుండానే అంత త్వరపడితే ఎలాగమ్మా అన్నారు. మాధవ్, రజని ఒకేసారి గబగబా చదివేశారు. వధువు రజని, వరుడు చిరంజీవి మాధవ్ అని. మావయ్య, మాధవ్ మేనమామని చుట్టేసుకున్నాడు. డాడీ అంటున్న కూతుర్ని మేనల్లుణ్ణి దగ్గరకు తీసుకున్నారు మూర్తిగారు. అయితే ఇంతసేపు ఈ నాటకం ఎందుకు ఆడినట్లు? అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళిద్దరినీ, ఇంట్లో ఉన్న నన్ను ఇంత హడలుగొట్టడం ఎందుకు? కోపంగా అరిచింది కమలమ్మ. చప్పున వేడి కాఫీ తెమ్మను. ఈ నాటకం ఎందుకో తెలిసినా కమల? నీకు నీ కూతురికి నా మేనల్లుడంటే ఎంత గౌరవం ఉందో తెలుసుకోవటానికి. అంటే దానితో పాటు నాకు మీ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో కూడా అంటున్న మాధవ్ని ఆయన ఇంకా మాట్లాడనీయకుండా, ఆ సందేహం ఎప్పుడూ లేదు, కానీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ రజని, బావకేం కావాలో చూడు అనటం తడువుగా రజని మాధవ్ చేయి పట్టుకొని మేడపైన తన గదిలోకి లాక్కు వెళ్ళిపోతుంటే మూర్తిగారు, కమలమ్మ ఆ ఇద్దరిని చూసుకుంటూ తృప్తిగా నిట్టూరుస్తూ నిల్చుండిపోయారు. సమాప్తం. రజనీ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.